నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. ఇటీవల స్వర్గస్థులైన కీర్తిశేషులు పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈ నెల 20వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలకొండ పట్టణానికి విచ్చేయుచున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తాడేపల్లి నుంచి విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని అదే హెలికాప్టర్లో పాలకొండ వస్తారని చెప్పారు. వైఎస్ జగన్ ఈ పర్యటనను శ్రేణులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరామర్శ కార్యక్రమానికి ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా హాజరవ్వాల్సిందిగా కోరుతున్నామని ఆ ప్రకటనలో తెలిపారు. వికసిత భారత్ సాధనే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని, స్వాతంత్ర అనంతరం అన్ని వర్గాల ప్రజలు మన్ననలు పొందిన ఏకైక బడ్జెట్గా ఇది రికార్డు సృష్టించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో టౌన్ హాల్లో కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ అన్నదాతలకు కొండంత అండగా నిలిచే బడ్జెట్ అని కొనియాడారు. దేశంలో 100 జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయ రంగం అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా 8వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టే అరుదైన అవకాశం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు దక్కిందని, ఇది మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ప్రజా బడ్జెట్ 2025-26పై మేధావుల అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సమావేశంలో బడ్జెట్లో ముఖ్య అంశాలను ముఖ్య అతిథి విష్ణుకుమార్ రాజు వివరించారు. వివిధ వర్గాల ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా 12 లక్షల రూపాయల వరకు ఎవరూ కూడా ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సామాన్యుడికి 12 లక్షలంటే నెలకి 1,00,000 రూపాయలు మనకి జీతం వచ్చినా, మనకి ఆర్థిక ప్రయోజనం వచ్చినప్పటికీ కూడా 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి మనం ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో హర్షిస్తున్న విషయం అనేది మీకు అందరికీ కూడా ఒక్కసారి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే సీనియర్ సిటిజన్స్కి ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ ఉందో, ఇదివరకు 50,000 ఉండేది, దానికి 1 lakh రూపీస్ వరకు చేయటం జరిగింది. అట్లాగే రెంటల్ ఇన్కమ్ పైన కూడా 2.4 lakhs నుంచి సుమారు 6. రోడ్డు ప్రమాదాలు నివారించడమే ధ్యేయంగా ట్రాఫిక్ నిబంధనలు పటిష్టం చేశామని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నిరంతరం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని, లైసెన్స్ లేకపోయినా మద్యపానం చేసి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే తగిన మూల్యం చెల్లించుకోవాలని, మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులకు మైనర్లకు కౌన్సిలింగ్ చేసి బాధ్యతాయుతంగా ఉండేలా అవగాహన కల్పిస్తామన్నారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిదానమే ప్రధానమనే సూక్తిని ప్రతి ఒక్కరూ పాటిస్తే భారీ ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈరోజు విధి నిర్వహణలో భాగంగా స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించామని, 2 వీలర్స్, ఆటో, 4 వీలర్స్ వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ఐ సోమేశ్వరరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేము శ్రీ గౌరవనీయులైన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ 2 వీలర్స్ వాళ్ళని మరియు అదేవిధంగా 4 వీలర్స్ నడిపే వాళ్ళని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటాము. అలాగే వెహికల్ చెకింగ్ వల్ల ఎవరైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా, అలాగే మైనర్ డ్రైవింగ్ ఎవరైనా సరే వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళ మైనర్ డ్రైవర్ ఎవరైనా చూసినట్టుగా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి
వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ వెహికల్స్ వదిలిపెట్టడం జరుగుతుంటుంది. వాళ్ళు ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తుంటాము. అలాగే తరచూ ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఉద్దేశించి మాత్రమే మేము ఈ విధంగా డ్రైవ్స్ నిర్వహిస్తుంటాము. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇదే పనిలో ఉంటాము, ట్రాఫిక్ విధుల్లో ఉంటాము. ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ ఈ యాక్సిడెంట్స్ జరగకుండా వాటి నివారణ చర్యలు మేము ప్రికాషన్స్ తీసుకుంటాం జరుగుతుంది. ఇవన్నీ మా ఎస్పీ గారు ఉత్తర్వుల మీదుగా చేస్తుంటారు. హిందూ మతాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అగ్రగణ్యులని, యావత్ భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచే శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. ప్రతి హిందువు గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నారంటే కారణం శివాజీ మహారాజ్ అని బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో శాంతినగర్ కాలనీలో గల గాంధీ మందిరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాడు శివాజీ మహారాజ్ అనుసరించిన విధానాలు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తూ హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారని అన్నారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. యావత్ భారతదేశం శివాజీ జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణం తలపించే రీతిలో చేస్తున్నారని చెప్పారు. విగ్రహదాత రిటైర్డ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ మాట్లాడుతూ చరిత్రకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. ఇటువంటి మహనీయుని జీవిత విశేషాలు విద్యార్థి లోకం తప్పకుండా తెలుసుకోవాలని ఆయన కోరారు. ఛత్రపతి శివాజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీ మందిరంకి వచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఆ మహనీయునికి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ ఆయన గురించి మాట్లాడాలంటే మన జీవితకాలం కూడా సరిపోదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. హైందవ ధర్మం కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేశారు. మహమ్మదీయులందరినీ ఎదిరించి ఈరోజు మనమందరం హిందువులుగా ఇంత గర్వంగా ఉన్నాము అంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ గారు. అలాంటి మహనీయుణ్ణి మనం ఈరోజు స్మరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. హిందూ మతంలో ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. అలాంటి చక్రవర్తి మళ్ళీ పుడతాడని నేను అనుకోవట్లా. అలాంటి మహనీయుణ్ణి స్మరించుకుంటూ ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆయన జీవిత చరిత్ర తెలియజేయాలని, మనలాంటి వాళ్ళమందరం ఆయన కోసం, ఆయన జీవిత చరిత్ర కోసం ప్రతి ఒక్కరికి తెలియజేసేట్టు ప్రయత్నించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకం పర్యవేక్షణ ఇంజనీర్ ఎహసాన్ భాషా చెప్పారు. శ్రీకాకుళంలో జీ న్యూస్తో మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు 4 కోట్ల రూపాయలతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. జిల్లాలో పాతపట్నం, మెలియాపుట్టి, రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు మండలాల పరిధిలో కొంతవరకు త్రాగునీటి ఎద్దడి ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ పథకం ద్వారా జిల్లాలో 40% ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేశామని, మరో 60% ఇంటింటికి కుళాయిలు వేయవలసి ఉందని ఆయన చెప్పారు. జలజీవన్ మిషన్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాకు ఇంతవరకు 763 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. జిల్లా ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కింద 4000 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. వాటికి కూడా తగు చర్యలు తీసుకోమని వాళ్ళకు గ్రామ పంచాయతీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ నిధులు, ప్రతి గ్రామ పంచాయతీ నిధులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మోటార్ రిపేర్స్ అయినా వాళ్ళు కూడా కొంచెం స్టాండ్ బై పంప్స్ పెట్టుకొని దాన్ని ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చూడమని చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత మల్టీ విలేజ్ స్కీమ్స్ అంటే చాలా గ్రామాలకు, ఒక పంచాయతీకి మించి నా గ్రామాలకి ఉంటే వాటిని జిల్లా పరిషత్ నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. దీనికోసం కూడా మనకు దాదాపు సంవత్సరానికి ఒక 20 కోట్ల వరకు శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో నుంచి మనం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ దాన్ని టెక్నికల్ కన్సల్టెంట్స్గా ఉండి దాన్ని
టెండర్ పిలిచి వాళ్ళకి వర్కులు ఇచ్చి ఎంబీఏ స్కీమ్స్ అని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అవి కూడా మొత్తం ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ సమ్మర్ ముందే రెక్టిఫై చేసుకొని దాన్ని రెడీగా స్కీము ఏమి ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నాము. తర్వాత ఇవి కాకుండా మనకు జల్ జీవన్ మిషన్ కింద కూడా 2400 వర్క్స్ ఉన్నాయి, అవి ప్రోగ్రెస్లో ఉన్నాయి. వాటిలో కూడా ఎక్కడైనా నీటి సమస్యలు ఉంటే, కొత్త స్కీములు చేయాల్సి ఉంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశం. యూరప్లో ఉద్యోగం అన్నారు. ఒక్కో మనిషికి 1,20,000 నుంచి 60,000 వరకు 350 మంది నుంచి 6 కోట్లకు పైగా కలెక్షన్ చేసి రాత్రికి రాత్రే చెక్కేశారు. తమకు ఇంతకీ పైనుంచి ఎటువంటి పత్రాలు రాకపోయేసరికి తాము నట్టేట మునిగిపోయామని బాధితులు బోరున విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామానికి చెందిన కాయ దిలీప్, పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపూర్ తాలూకా పార్వతీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్ల ధర్మారెడ్డి నిరుద్యోగ యువతే టార్గెట్గా ఇచ్చాపురం పట్టణంలో గల సూర్య లాడ్జ్లో ఇంటర్వ్యూలు చేశారు. యూరప్, ఇటలీలో వలస కూలీ ఉద్యోగాలంటూ నమ్మబలికి ప్రచారం చేశారు. బయట దేశం వెళితే తమ బ్రతుకులు మారుతాయనే ఆలోచనతో ఇంటర్వ్యూలకు వెళ్ళారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు 1,20,000 నుంచి 1,60,000 వరకు కంపెనీకి కట్టాలని అనటంతో అప్పులు చేసి మొత్తం డబ్బును కట్టారు. ఎంతకీ తమకు యూరోప్ వెళ్ళటానికి పత్రాలు ఇవ్వకపోవడంతో తేలుకుచ్చి గ్రామానికి చెందిన కాయ దిలీప్ ఇంటి వద్దకు వెళ్లి చూస్తే కుటుంబంతో సహా మాయమవటంతో తాము పూర్తిగా మోసపోయామని నిరుద్యోగ యువత బోరున విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఉద్యోగం దొరుకుతుందని ఆశతో తాము సర్వం తాకట్టు పెట్టి డబ్బులు కట్టామని పోలీసులు స్పందించి ఆ ఇరువురిని పట్టుకొని తమను ఆదుకోవాలని బాధితులు మీడియాకు విన్నవించుకున్నారు. నేను హైదరాబాద్ వాస్తవుడిని. నేను ఇక్కడే ఉండేవాడిని. హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను. అదే కొచ్చెర్ల ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇడ్లీకి కోసం అనుకుని డబ్బులు కట్టారు. అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పారు. ఇందులో సుమారు 350 మంది దాకా ఉన్నారు. నేను సెకండ్ బ్యాచ్లో వాడిని. సెకండ్ బ్యాచ్లో కొంతమంది కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి డబ్బులు కట్టారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఎంతమంది అంటే చాలామంది వరకు వచ్చారు. అందులో కొంతమంది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు. అందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేసి ఉన్నారు చాలా వరకు. ఇందులో 8-10 మంది దాకా డబ్బులు వేసేసి ఉన్నాడు. మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. మరి ఎటువంటి సమాచారం లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. దయచేసి మీరే సాయం చేయాలా. అతను ఏ కాల్స్ కానీ ఏని కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి మమ్మల్ని ఈ రోడ్డు మీద లాగేస్తున్నారు. దయచేసి మీరు ఎలా అయినా కానీ మాకు సాయం చేయగలరని కోరుకుంటున్నాము. ఇక్కడ ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చున్నాను. ఎందుకంటే నా భార్య డెలివరీకి ఉన్నది. ఆల్రెడీ పిల్లలతోనే ఐసీయూలో ఉన్నా కానీ నేను ఎందుకు వచ్చానంటే నా దగ్గర కూడా డబ్బులు వేసేస్తున్నాను. నాకు రోడ్డు మీద లాగేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు సెకండ్ బ్యాచ్లో ఉన్నాను కాబట్టి. అందుకని నేను కూడా భయపడి ఇక్కడికి వస్తున్నాను. నాకు దయచేసి ఎలాగైనా న్యాయం చేయాలా. నేను అందుకోసమే అందరి దగ్గరికి వస్తున్నాను. అందరికీ చెప్పాను, నేను నా భార్య పిల్లలతోనే అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. దయచేసి మీరు ఈ యొక్క సాయం చేయగలరనుకొని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి స్థానిక శ్రీనివాస లాడ్ జంక్షన్ వద్ద అర్ధరాత్రి దాటిన వేళ ఓ లారీ దూడను ఢీకొని సుమారు 100 మీటర్లు ఈడ్చుకుంటూ పోయింది. ఈ ప్రమాదంలో దూడ అక్కడికక్కడే మృతి చెందింది. కాసేపటికి దూడ జాడ కనపడక తల్లి ఆవు దూడను వెతుక్కుంటూ రహదారిపైకి చేరుకుంది. కాసేపటికి రోడ్డుపై పడి ఉన్న దూడను చూసి తల్లి ఆవు రోధించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం రాజయ్యపేట జంక్షన్ వద్ద చెరుకు లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. బాడంగి నుంచి రేగిడి మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో ట్రాఫిక్కు కొంతసేపు అంతరాయం కలిగింది. ఓవర్లోడ్తో వస్తున్న చెరుకు లారీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.